యువరత్న నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రంగా శాతవాహన చక్రవర్తి జీవిత నేపథ్యంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తీసి కెరీర్లోనే మెమరబుల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడంతో పాటు ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అందించింది. బాలయ్య 100వ సినిమా సక్సెస్ అయింది. ఇక ఇప్పుడు అందరి కళ్ళు బాలయ్య 101వ సినిమాగా ఏం చేయబోతున్నారు అన్నదాని మీదే దృష్టి సారించారు. ముందుగా బాలయ్య 101వ సినిమాగా కృష్ణవంశీ డైరెక్షన్లో రైతు సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇందులో అమితాబ్ కూడా ఒక కీలక పాత్ర పోషించనున్నాడని ప్రచారం జరిగింది. బాలయ్య కృష్ణవంశీ అమితాబ్ను కలిసి రిక్వెస్ట్ కూడా చేశారు. ఆ ప్రాజెక్ట్ ఏమైందో కానీ ఇప్పుడు కొత్తగా బాలయ్య 101వ సినిమాగా లయన్ డైరెక్టర్ సత్యదేవ దర్శకత్వంలో సార్వభౌమ సినిమా ఉంటుందని వార్తలొస్తున్నాయి. లయన్ ఫ్లాప్ అయినా సత్యదేవ ట్రీట్ చేసిన విధానం, కథ కొత్తగా ఉండడం బాలయ్యకు బాగా నచ్చిందట. దీంతో సత్యదేవకు బాలయ్య మరో ఛాన్స్ ఇస్తున్నట్లు టాక్ వస్తుంది. అలాగే సీనియర్ డైరెక్టర్ రజనీకాంత్ కు లింగా లాంటి డిజాస్టర్ ఇచ్చిన కెఎస్ రవికుమార్ కూడా ఓ కథను వినిపించాడని వార్తలు వస్తున్నాయి. దీంతో బాలయ్య ఈ 3 కథలకు ఓకే చెప్పాడని రకరకాల వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. మరి బాలయ్య స్వయంగా తన కొత్త సినిమాపై ప్రకటన చేస్తే తప్ప ఈ సస్పెన్స్ వీడేలా లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.